మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్ ఎదవగల తీ కనపడరా. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నది. ప్రసాద్ గాడికి నేర్పి స్టిల్ సోడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నాను అంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పు. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ట్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి? పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిక్ గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పు విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్? మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంక వాడు ఫినిష్. 1 2 కట్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోడున్నాడు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ డీస్ కి లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైడ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకైనా మంచిది, పెట్టు చేద్దాం కాసేపు. ఓ, ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్స్ అవుతాయి. వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతనా ఎవడి నల్లబాబు కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చారా? నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటను? వీడికి తెలియని వాళ్ళు లేరు అనుకుంటా.
దా 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 వచ్చే హాయ్ ఐఎమ్ ఎర్రబాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని ఎవరికైనా 10,000 అక్కాయ్ కారెక్కే ఎవడీడు ఇందాక వచ్చినప్పుడు లేడు చెప్పు ఆనాడు చెప్పు రేయ్ ఎవడరా లేడీస్ చెప్పు కార్లో పెట్టింది నువ్వెవడరా కారులు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు నేను అడుగుతున్నా ఎర్ర బాబా ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా ఏ మ్యాక్సే ఈ మెంటల్ గాడాడు నీ డేట్లు చూసి బోకరా ఆ గొట్టం గడవడో నాకు తెలీదు. ఈ కారులో అమ్మాయా ఎరా కారులో అమ్మాయిని ఎక్కించా కారు అమ్మాయి మీద ఎక్కితే బాగోదా ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క కుక్క ఎవడో నన్ను పిలిచినట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా మందే ఏం నెంబర్ చూస్తున్నావు కార్లు దొంగలా కనపడుతున్నా అదవా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తోడబట్టుకుని లాగేనా ఏంట్రా తొడంటున్నావు? కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది తొడ మీద చేస్తే మెడిరుగుతుందా నీదే నన్ను అంత మాట అంటావురా లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడ్రా? ఐ వాంట్ లేడీస్. ఇంకా కూర్చొని ఉంది ఏ వగలాడి దిగు వదులు. I'm already engaged. డబ్బులు లేకుండా చేసుకుంటావా 10,000 అంట రే మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా ఇక వేలు నసుకుంటా దిగు Hey, you! ఏంటలా కూల్గా చూస్తున్నా? వీడిని కంట్రోల్ చేయి. ముందు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ ఎప్పుడు ఎవడ్రా నన్ను కంట్రోల్ లో చెప్పింది? నేను ఫుల్ కంట్రోల్ లో లేను. ఆ లేడీస్ కి వడ్రా మీ మామ్. పట్టోడు ఎప్పుడు చెడ్డాడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా అయితే మాత్రం సెంటర్ చూసి కొడతారా కారులో ఎక్కిస్తా కొట్టరా లేపు కొట్టాను నా సంగతి నీకు తెలియదు ఎంతో మంది కొట్టేట్లా నా కాళ్ళు అట్టుకుంటావేంట్రా చేతులు పట్టుకుంటే కాళ్ళంటే ఎవరా గుట్టేదో అని నా కాళ్ళు వదలరా నేను పట్టుకుంది చేతులు రా నిన్ను కాదా నన్ను చంపరే. నా బ్యాండ్ అట్టుకున్నావేంట్రా నేను పట్టుకుంది షర్టు రా నా బ్యాండ్ వదలరా నేను పట్టుకుంది చొక్కారా నిన్ను కాదా అని అంటున్నానా అంటే నాకేంట్రా నన్ను నా బ్యాండ్ లాగేంటాడు అయ్ బాబాయ్. నా బ్యాండ్ లాగేసాడు ఇదేంట్రా బాబు డ్రైనేజ్ లో ఉంది. ఎట్లా నువ్వు చూస్తారు అదుకోలాగే లోపల ఏమీ లేదు ఏం లేకపోతే ఇక్కడ ఎందుకు పైకి వచ్చేస్తారు? ఏరా? ఏయ్! ఎరా? పైన సిటీ కింద విలేజా? మొత్తం సురమ్మేరా ఎక్కడ తీసుకెళ్తున్నారా ఎక్కడికి రా ఏమైంది అలిపిరి బ్లాస్టింగ్ బాబు చంద్రశేఫా? అందరూ సేఫే మనకే పగిలింది ఇక్కడ మరి నా బీడి? ఇదిగో కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా దాని నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడుగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది నీ తల ముప్పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు తెలీదు తెలీదు ఆ? నిన్ను కొట్టను నీకో వరమిస్తాను ఏడు బాబాది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా అమ్మో బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా అమ్మో హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా నాయనా పెట్రోల్ పోసి తగలబెట్టనా నీకేది ఇష్టం అయ్య బాబు నా పాడుపడి వచ్చింది కదేటి సారు చూడండి సారు నా కారు ఎంత పగలు కొట్టేసినాడు చూడండి సారు ఎందుకు ఇలా చేశావు వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గింజుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిట్టాపా నేనా అవును నీ కారులోనే ఉంది ఓనమ్మో ఇదేటి చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి అమ్మో అమ్మో
సచ్చినోడా నీ చేతులు విరిగిపోను నీకు అక్క చెల్లెలు లేరట్రా సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఏదో సచ్చినోడా అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటానండి నాకు చూడు పిన్నమ్మ వాడు పిల్లడు పాటంటే సానిస్తామండి అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు తీసుకెళ్ళండి. సార్ వద్దు. మధ్యలో లింగలింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళా ఇదిగో అమ్మాయి కళ, నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా, ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు, నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. నువ్వు పో. మీ అమ్మ క్లీన్ బాల్. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే, ఇతనితో మనకేంటి పని, నువ్వు పో. ఆంటీ ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి? సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌతులు అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేని చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవల్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో. పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్. ఏంటి వాటరా? పో. నేను ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్ సీజన్ నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి.
ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఆహా. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. పాపం. ఒక్కడు కూడా ముందుకెళ్ళకపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాల్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా 2 పాత్రలు. అంతేగానండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. అగా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ దొరికింది. తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఫోన్ చేయ. అలాగే సార్. ఆన్ యువర్ మార్క్స్, సెట్, గో. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్.